ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరణ్ నవరాత్రోత్సవ శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హనుమంత వాహనంపై శ్రీరామచంద్రుడిగా మలయప్ప స్వామి దర్శనం. తిరుమల క్షేత్రంలో భక్తజన రంజకంగా స్వామివారికి బ్రహ్మోత్సవం. అంగరంగ వైభవంగా శ్రీవారికి గరుడోత్సవం. భక్తకోటికి టీటీడీ విస్తృత ఏర్పాట్లు. గరుడ సేవ వేళ భక్తజన సంద్రంగా తిరుమల క్షేత్రం. భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలు. తెలుగు రాష్ట్రాలలో దేవి శరన్నవరాత్రి శోభ. విశేష అలంకరణలతో అమ్మలగన్న అమ్మకు నీరాజనం. రామభక్తుడు ఆంజనేయ స్వామి వారిపై కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీనివాసుడు వెంకటాద్రి రామునిగా కటాక్షించారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు 6వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం శ్రీ మలయప్ప స్వామివారు చేత కోదండాన్ని ధరించి జగత్ పరిపాలక జగద్రక్షకుడు శ్రీరామచంద్ర ప్రభువుగా ప్రియభక్తుడైన హనుమంత వాహనంపై వేంచేసి తిరుమాడ వీధుల్లో విహరించారు. జియంగార్ల ప్రబంధ గోష్ఠి, పండితుల వేద పారాయణం, మిన్నంటే గోవిందనామ స్మరణలు, ఆహ్లాదపరిచే కళా సాంస్కృతిక ప్రదర్శనల నడుమ దేవదేవుని హనుమంత వాహన సేవ తిరుమాడ వీధుల్లో నవనవోన్మేషంగా సాగింది. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడు చేసిన చేతలెన్ని అయినా కలవు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఈతడే రఘురాముడీతడే కాంగవీరుడు. ఇటు గరుడను నీవెక్కినను అంటూ ఎంతో మధురంగా సాగే సాహిత్యాన్ని ప్రతిబింబిస్తూ ఆదివారం ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి గరుడోత్సవం ఆహ్లాదభరితంగా జరిగింది. శ్రీవారి భక్తులు ఎంతగానో ఎదురు చూసే విశేష ఉత్సవాలు బ్రహ్మోత్సవాలు. నవాహ్నిక దీక్షతో కనుల పండుగ సాగే అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుని బ్రహ్మోత్సవాలలో ప్రధాన ఘట్టం గరుడోత్సవం కోసం ప్రతి ఒక్క శ్రీవారి భక్తుడు ఎంతగానో పరితపిస్తుంటాడు. ఆ రోజు స్వామివారిని గరుడ వాహనంపై దర్శిస్తే కోటి జన్మల పుణ్యఫలం లభిస్తుందని ఐతిహ్యం. సాక్షాత్తు తిరుమల శ్రీవారి ఆలయంలోని స్వామివారి మూలమూర్తి దర్శనం ఎంతటి భాగ్యమో తిరుమాడ వీధుల్లో బ్రహ్మోత్సవాల సమయంలో శ్రీ మలయప్ప స్వామివారి గరుడ సేవ దర్శనం కూడా అంతటి భాగ్యమే. ఈ సందర్భంగా సెప్టెంబర్ 28వ తేదీ ఆదివారం సాయంత్రం 6:07 ప్రారంభమైన శ్రీవారి గరుడోత్సవం
అర్ధరాత్రి వరకు నవనవోన్మేషంగా భక్తజన సంబరంగా సాగింది. అధిక సంఖ్యలో తిరుమలకు చేరుకున్న భక్తులను కంటికి రెప్పలా చూసుకుంటూ తిరుమల తిరుపతి దేవస్థానం సకల సదుపాయాలను సమకూర్చి గరుడోత్సవ విజయోత్సవంలో తన వంతు పాత్రను సమర్థవంతంగా పోషించింది. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి ఇంటి వేలుపగు ఈశ్వరుడితడు. కంటిమి నేడిదే గరుడాచలపతి. ఆ క్షణం కోసం లక్షలాది మంది భక్తులు ఎదురు చూశారు. ఆ క్షణం కోసం సకల భువనవాసులు నింగి నుండి భువికి తరలివచ్చారు. ఆ క్షణం కోసం కలియుగ దైవం తిరుమలేశుని దర్శనార్థం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అశేష భక్తకోటి పరితపించింది. ఆ క్షణం కోసం ఎలవైకుంఠం తిరుమల గిరులు గోవిందుని నామస్మరణతో మారుమోగాయి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం శ్రీవారి గరుడోత్సవం నయనానందకరంగా జరిగింది. టీటీడీ ఉన్నతాధికారులు, జిల్లా పోలీసు యంత్రాంగం సమన్వయ కృషితో గరుడోత్సవం విజయోత్సవం అయ్యింది. శ్రీవారి బ్రహ్మోత్సవాలలో అతి ప్రధాన ఘట్టమైన గరుడోత్సవం దిగ్విజయంగా ముగిసింది. లక్షలాదిగా తరలివచ్చిన భక్తుల గోవిందనామ స్మరణల నడుమ శ్రీ మలయప్ప స్వామివారు తనకు ప్రీతికరమైన గరుడ వాహన సేవలో ఊరేగుతూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. శనివారం రాత్రి నుండే గరుడ వాహన సేవను వీక్షించడానికి భక్తులు మాడవీధులకు పెద్ద ఎత్తున చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 5 గంటల నుండే అన్నపానీయాలను భక్తులకు అందించడం ప్రారంభించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్ పద నిర్దేశంతో జేఈఓ వి వీరబ్రహ్మం, తిరుపతి ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు, టీటీడీ సిబిఎండ్ఎస్ఓ కెవి మురళీకృష్ణ, ఎస్వీబీసీ సీఈఓ డి ఫణికుమార్ నాయుడు, ఇతర సీనియర్ అధికారులు మాడవీధుల్లో పర్యటిస్తూ భక్తులకు అందుతున్న సదుపాయాలను పర్యవేక్షించారు. ఆదివారం ఉదయం నుండి అర్ధరాత్రి వరకు పలుమార్లు టీటీడీ ఈవో మాడవీధులు, గ్యాలరీలలో పర్యటిస్తూ ఏర్పాట్లను పర్యవేక్షిస్తూ వివిధ శాఖల అధికారులకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేస్తూ మరోవైపు భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ వారి క్షేమ సమాచారాలను అందుతున్న సదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. మాడవీధుల్లో ప్రముఖులు, సీనియర్ అధికారులు, పండితులు, అర్చకులు, మీడియా ప్రతినిధులు భక్తులతో మాట్లాడుతూ వారి కోరిక మేరకు సెల్ఫీలు దిగుతూ ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని కల్పించారు. ఇక ఆదివారం సాయంత్రం 6:30 ప్రారంభం కావలసిన గరుడ సేవను 23 నిమిషాల ముందుగానే అంటే 6:07 ప్రారంభించారు. ఒక్కసారిగా భక్తుల గోవిందనామ స్మరణలతో తిరుమల గిరులు మారుమోగాయి. వాహన సేవ ప్రారంభం నుండి ముగిసే వరకు టీటీడీ ఈవో దగ్గరుండి వాహన సేవను పర్యవేక్షించారు.
అప్పుడప్పుడు కురుస్తున్న చిన్నపాటి వర్షాన్ని సైతం భక్తులు లెక్క చేయకుండా శ్రీవారి గరుడ వాహన సేవ కోసం వేచి చూశారు. వాహనాన్ని అటూ ఇటూ తిప్పుతూ ప్రతి భక్తునికి గరుడ వాహన సేవ వీక్షణం కలిగేలా చర్యలు తీసుకున్నారు. ఉదయం నుండి రాత్రి వరకు మాడవీధుల్లో వేచి ఉన్న భక్తులకు అన్నపానీయాలను అందిస్తూ శ్రీవారి సేవకులు భక్తుల సేవలో తరించారు. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, పాలక మండలి సభ్యులు శ్రీ వరాహస్వామి ఆలయం వద్ద గరుడోత్సవం విజయవంతంగా కొనసాగుతున్న నేపథ్యంలో సంతోషాన్ని పంచుకున్నారు. చివరగా శ్రీవారి ఆలయం సమీపంలో ఈవో అనిల్ కుమార్ సింఘాల్, తిరుపతి ఎస్పీ సుబ్బరాయుడు, సివిఎండ్ఎస్ఓ మురళీకృష్ణలను ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా గరుడ వాహన సేవలో పాల్గొన్న టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఓం నమో వెంకటేశాయ. స్వామివారి వార్షిక సాలగట్ల బ్రహ్మోత్సవాలు 24వ తేదీ నుంచి 2 అక్టోబర్ వరకు వైభవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. గత 5 రోజుల నుంచి మాడా స్ట్రీట్స్లో గ్యాలరీలో కూర్చుని భక్తులు, వందలాది మంది భక్తులతో నేను పర్సనల్గా ఇంటరాక్ట్ కావడం జరిగింది. 100% భక్తులు టీటీడీ చేసినటువంటి ఏర్పాట్ల మీద సంతృప్తి వ్యక్తం చేస్తూ ఉన్నారు. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు మేము వారిని స్వామివారికి పట్టు వస్త్రం సమర్పించడానికి ఆహ్వానించేటప్పుడు తిరుమల పవిత్రతని కాపాడుకుంటూ సామాన్య భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా వైభవంగా బ్రహ్మోత్సవం నిర్వహించాలనేది దిశానిర్దేశం చేశారు. ఈ మేరకు టీటీడీ బోర్డు చైర్మన్ ఆధ్వర్యంలో జరిగినటువంటి బోర్డు మీటింగ్ కూడా చాలా కీలక నిర్ణయాలు ఇవన్నీ తీసుకోవడం జరిగింది. అధికార యంత్రాంగం కూడా దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉన్నారు. మరీ ముఖ్యంగా గరుడ సేవ నాడు దాదాపు 3 లక్షల మంది భక్తులు తిరుమలలో ఉన్నారు. 1,80,000 మంది భక్తులు మాడా స్ట్రీట్స్లో ఉదయం నుంచి కూర్చుని ఉన్నారు. 50,000 వరకు భక్తులేమో స్వామివారి మూలవర్ల దర్శనం కోసము క్యూ కాంప్లెక్స్లో, క్యూ లైన్స్లో కూడా ఉన్నారు. ఇంకొక 40,000-50,000 మంది భక్తులు తిరుమలలో ఉన్నారు. ఉదయం నుండి సాయంత్రం వరకు నిరంతరాయంగా మాడా స్ట్రీట్స్లో గ్యాలరీలో కూర్చున్న భక్తులకి అన్నప్రసాదాలు, మంచినీళ్ళు, మజ్జిగ, బిస్కెట్ ప్యాకెట్స్, ఫ్రూట్ జ్యూస్ ప్యాకెట్స్ ఇవన్నీ కూడా నిరంతరంగా ఇవ్వడం జరిగింది. ఇందాక నేను ప్రతి ఒక్క గ్యాలరీకి వెళ్ళి భక్తులతో మాట్లాడితే అందరూ సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎవరైతే భక్తులు మాడా స్ట్రీట్స్లో ప్రవేశం లేకుండా బయట నిలబడి ఉన్నారు, 4 మూలాల్లో కూడా దాదాపు 25,000 మంది భక్తుల్ని మనం హోల్డింగ్ ఏరియాలో కూర్చోబెట్టి ఇవ్వాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా కల్పిస్తూ, అయినాక కొంతమంది భక్తులు ఎవరైతే తిరుమలలో ఉండిపోతారో వాళ్ళందరి కోసం ఎస్యూబీసీ మాధ్యమంలో, అదేవిధంగా మిగతా మాధ్యమంలో కూడా లైవ్ ప్రసారాలు, పర్టికులర్లీ హై క్వాలిటీ డిస్ప్లే స్క్రీన్స్లో కూడా ప్రసారాలు జరుగుతూ ఉన్నాయి. లైవ్ టెలికాస్ట్ జరుగుతూ ఉంది. మరీ ముఖ్యంగా ఈ సందర్భంగా గత 4 రోజుల నుంచి దాదాపు 6,000 సిబ్బంది జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అదేవిధంగా సివిఎస్ ఆధ్వర్యంలో పనిచేస్తూ ఉన్నారు. గరుడ సేవ కోసం 1300 మందిని మనం డ్యూటీ మీద ఆహ్వానించడం జరిగింది. ఈ 7,300 మంది నిరంతరంగా కృషి చేస్తూ భక్తులందరికీ ఎక్కడా కూడా ట్రాఫిక్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తోపులాటలు జరగకుండా చూసుకుంటున్నారు. అందరూ కూడా కష్టపడి పనిచేస్తున్నారు. ఈ సందర్భంగా నేను ప్రత్యేకంగా జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సుబ్బారాయుడు గారిని, వారి టీం అందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాను. అదేవిధంగా 3,500 మంది శ్రీవారి సేవకులు ఉదయం నుండి సాయంత్రం వరకు వస్తున్న భక్తులకి రకరకాల సేవలు అందిస్తూ ఉన్నారు. గ్యాలరీలోకి వెళ్తే అందరూ కూడా శ్రీవారి సేవకులు అందిస్తున్నటువంటి సేవల మీద సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ 3,500 మంది శ్రీవారి సేవకులు ప్రతి ఒక్కరిని కూడా నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా పారిశుద్ధ్య కార్మికులు, ఎంతోమంది కార్మికులు కష్టపడితే తప్ప ఈ ప్రోగ్రాం సక్సెస్ కాదు. 100% శానిటేషన్, టాయిలెట్ క్లీనినెస్ ఇవంతా కూడా బాగా మెయింటైన్ చేస్తూ ఉన్నారు. టీటీడీ బోర్డు అయితే నిర్ణయాలు తీసుకున్నారో దాని మేరకు ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు అన్ని పనులు సమయానికి పూర్తి చేసి మంచి విద్యుత్ దీపాలంకరణాలు ఇవన్నీ కూడా, అదేవిధంగా గార్డెన్ డిపార్ట్మెంటు మంచి ఫ్లోరల్ డెకరేషను, ఈ పుష్పాలంకరణ కూడా బ్రహ్మాండంగా చేశారు. అందరూ కూడా కొండ పంజాబ్ డెకరేషన్ని బాగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. 28 రాష్ట్రాల నుంచి 298 కళా బృందాలు రావడం జరిగింది. ఒక గరుడ సేవ నాడు 20 రాష్ట్రాల నుంచి 37 కళా బృందాలు కూడా ప్రదర్శనలు ఇస్తూ ఉన్నారు. అందరూ కూడా బాగా హ్యాపీగా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. అంటే టీటీడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క స్టాఫ్ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు గవర్నర్ ముఖ్యమంత్రి వాళ్ళు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు, టీటీడీ బోర్డు తీసుకున్న నిర్ణయాల మేరకు కష్టపడి పనిచేస్తూ ఉన్నారు. జిల్లా అధికారులు అందరితో కూడా కోఆర్డినేషన్లో మనం ఈ కార్యక్రమాన్ని చేసుకుంటూ ఉన్నాం. ఎక్కడ కూడా అంతకుముందు
చాలామంది డౌట్ ఎక్స్ప్రెస్ చేశారు. పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ సెక్యూరిటీ డిపార్ట్మెంట్, టీటీడీ అధికార యంత్రాంగంలో ఏమైనా సమన్వయ లోపం ఉంటే భక్తులు కొంత ఇబ్బంది పడతారని చెప్పేసి అంతకుముందు ఇటువంటి సందర్భాలు వచ్చాయి కూడా ఒకసారి. అయితే ఈ సంవత్సరం అందరూ కూడా ఒక టీం లాగా పనిచేసుకుంటున్నారు. ఎక్కడికి ఎక్కడ కావాల్సినటువంటి నిర్ణయాలు స్థానికంగా ఉన్నటువంటి అధికారులు కూడా తీసుకునే పరిస్థితి ఉంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో డైరెక్ట్గా 3000 సీసీటీవీ కెమెరా నుంచి వస్తున్న ఫీడ్ని ఎప్పటికెప్పుడు డేటా అనలిటిక్స్ ద్వారా అనలైజ్ చేసుకుంటూ ఇవాళ లక్షలాది మంది భక్తులకు తిరుమల వస్తే కూడా ఎక్కడా కూడా ట్రాఫిక్ పరంగా కానీ భక్తులకి తోపులాటలు జరగడం కానీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చేయగలిగారంటే ఏదైతే టెక్నాలజీని మనం పెద్ద ఎత్తున ఉపయోగించుకున్నాం ఈ సంవత్సరం, దాని ఫలితంగా నేను భావిస్తూ ఉన్నాను. మరీ ముఖ్యంగా వస్తున్నటువంటి భక్తులు ఇటువేమో మూలవార్ల దర్శనం, అటువేమో వాహన సేవ తెలిపించుడి కార్యక్రమం రెండు కూడా సంతృప్తికరంగా చేస్తూ ఉన్నారు. ఎక్కడ కూడా అన్నప్రసాదాలు కానీ అదేవిధంగా లడ్డు ప్రసాదాలు కానీ కొరత లేకుండా టీటీడీ కల్పించే సదుపాయాలు అన్నీ కూడా సద్వినియోగం చేసుకుంటూ స్వామివారి ఆశీస్సులు పొందుతూ ఉన్నారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులు కూడా అన్ని ఛానల్స్లో కూడా టీటీడీ ఎప్పటికెప్పుడు ఇచ్చేటువంటి సలహాలు సూచనలు భక్తులకు తెలియజేస్తూ ఉన్నారు. లైవ్ ఫీడ్ ద్వారా వాళ్ళకి స్వామివారి దర్శనాలు కల్పిస్తూ ఉన్నారు. మీడియా మిత్రులకి, ఎలక్ట్రానిక్ మీడియా వారికి, శ్రీవారి సేవలకి, టీటీడీ అధికారులు ప్రతి ఒక్కరికి, అదేవిధంగా టీటీడీ బోర్డుకి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ స్వామివారి ఆశీస్సులు అందరి కుటుంబ సభ్యులకి కలుపుతూ ఉండాలని ప్రార్థిస్తూ ఓం నమో వెంకటేశ్వర. కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా 5వ రోజైన ఆదివారం శ్రీవారికి గరుడ సేవ వైభవపేతంగా జరిగింది. శ్రీవారి గరుడోత్సవంలో పలు ప్రాంతాల నుండి విచ్చేసిన కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు భక్తజన రంజకంగా సాగాయి. ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, పాండిచ్చేరి, తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, మధ్యప్రదేశ్, ఒరిస్సా, పంజాబ్, మహారాష్ట్ర, మణిపూర్, కేరళ, త్రిపుర, ఝార్ఖండ్, ఉత్తరప్రదేశ్, అస్సాం ఇలా దాదాపు 27 రాష్ట్రాల నుండి విచ్చేసిన 37 కళా బృందాలు గరుడ సేవలో తమ అద్భుత కళా విన్యాసాలను భక్తజన రంజకంగా ప్రదర్శించారు. దేశవ్యాప్త సంస్కృతిని ప్రతిబింబించిన కళల సమ్మేళనంగా శ్రీవారి గరుడోత్సవం భక్తులకు కనువిందు కలిగించింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని సోమవారం ఉదయం నైవేద్య విరామ సమయంలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం పలుకుగా ఆలయ అధికారులు శ్రీవారి ప్రసాదాలను అందజేశారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రామకృష్ణ కుటుంబ సమేతంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి అధికారులు సాదరంగా స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. తిరుమల క్షేత్రంలో శ్రీవారి గరుడోత్సవం విజయవంతంగా ముగిసింది. తిరుమల గిరులు భక్తగిరులుగా మారాయి. ఎటు చూసినా తండోపతండాలుగా విచ్చేసిన భక్తజనమే. ఏ వైపు చూసినా స్వామివారి క్షణకాల దర్శనం కోసం ఆతృతగా ఎదురు చూసే భక్తకోటి. టీటీడీ ఎంతో ప్రణాళికాబద్ధంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన శ్రీవారి గరుడ సేవను భక్తులందరూ కనులారా తిలకించి పరవశులయ్యారు. ఈ సందర్భంగా శ్రీవారి భక్తులు మాడవీధులు, గ్యాలరీలలో తమ మనోభావాలను శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ఆనందంగా పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు బెంగళూరు ఇంకా వచ్చాను నేను దర్శనం చేసుకోవడానికి. చాలా అనుభూతి, ఆనందము, చాలా గొప్పగా దర్శనం జరిగింది. ఫెసిలిటీస్ అంటే ప్రసాదాలు కావడం, పాలు, బిస్కెట్స్ ప్రతిదీ పంచారు ప్రతి ఒక్కరికి. స్టాఫ్ కానీ, పోలీసులు కానీ, సేవ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరూ భక్తులు అందరినీ మంచిగా చూసుకున్నారు, మంచిగా సపోర్ట్ చేసినారు. ఎవరికి ఏ ఆపద రాకుండా 108 ప్రతిదీ అందుబాటులో ఉండే డాక్టర్స్, మెడికల్స్ అన్ని ప్రతి ఒక్కరూ ఉండినారు. అందరూ మంచిగా ఉన్నింది. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను తమిళనాడు వాస్తవుని. బాగా జరిగింది, బ్రహ్మాండంగా జరిగింది. అన్ని భక్తులకు ఏ కష్టం లేకుండా నీళ్ళు కానించి, వసతి కానించి అన్ని బ్రహ్మాండంగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో జరిగింది. ఇంకా బాగా జరగాల. చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రతి భక్తుడికి, పేదవాడికి మంచి దర్శనం జరుగుతున్నది. బాగా జరిగింది. ఓం నమో వెంకటేశాయ. బెంగళూరు లక్ష్మారెడ్డి ಅಂತ అని గరుడ సేవ బాగా అయింది. బాగా జనాలకు అనుకూలంగా భోజనాలు, నీళ్ళు, పాలు అన్నీ ఇచ్చినారు. మజ్జిగ అంతా ఇచ్చి బాగా చాలా అనుకూలం చేసి మంచి సేవ అయింది. దేవుడు సాక్షాత్తుగా ఉన్నాడు. భగవంతుడు ఏడుపడు వెంకటేశ్వర స్వామి. మేము ఏడాది వచ్చి దర్శనం చేస్తాం భగవంతుడిని. మాకు ఏమి తొందర లేదు. ప్రపంచం అందరికీ బాగా పెట్టింది దేవుడు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. నేను చెన్నై నుంచి ఏడాది వస్తున్నాను. ఈ ఏడాది చాలా ప్రమాదంగా జరిగింది. భక్తుల కోసము వాళ్ళు ఎన్ని సౌకర్యాలు చేసినారో అంత చేసినారు. మెడికల్ నుంచి, ఫుడ్ నుంచి, పాలు, మజ్జిగలు, టయానికి తెల్లారితో టిఫను, మధ్యాహ్నం భోజనము, రాత్రి. మేము ఇక్కడ ఒక్కొక్క ఏడాదిలో బ్రహ్మోత్సవాలకు 10 రోజులు ఏడే ఉండేవాళ్ళు. దాంట్లో ఈ ఏడాది చాలా బ్రహ్మాండంగా, పూర్ణంగా, సూపర్గా ఉండింది. దర్శనాలు కూడా మేము కింద టోకన్లు కట్టుకొచ్చినా 3 గంటల్లో మేము దర్శనం అయిపోయింది. ఇంత రష్లో కూడా ఈ తిరుమల తిరుపతిలో ఇంత జనాలు ఎప్పుడు లేకుండా ఈ ఏడాది ఎక్కువ జనము. అంత బాగా జరిగింది, బ్రహ్మాండంగా. చాలా సంతోషంగా ఉంది. ఈ ఏడాది మాదిరి ఎప్పుడు జరగాలని ఆశపడుతున్నాము. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సాయి బబిత. నేను చెన్నై నుంచి వస్తున్నాను. ప్రతి సంవత్సరం మేము శ్రీవారి గరుడ సేవలో ధరించేది మేము ఖచ్చితంగా చూస్తాము. ఎంతో కోట్ల మంది కనీసం ఒక క్షణమైనా ఆ గరుడర్ మీద నా మలయప్ప స్వామిని చూడలేమా అని తరించే భక్తులకి టీటీడీ వాళ్ళు ప్రతి ఒక్కరికి ఆయన ఒక్క క్షణమైనా మిమ్మల్ని చూసేటట్టు అవకాశాన్ని ప్రతి ఒక్కరికి రప్పిస్తున్నాడు. ఎంతో మంది, వేల మంది లైన్లో అక్కడ వెనకాల నించో ఉన్నారు. రాని పరిస్థితి వాళ్ళకి రాలేకపోయారు, ఎందుకంటే ఫుల్ గ్యాలరీ మొత్తం ఫుల్ అయిపోయింది. కానీ టీటీడీ వాళ్ళు ప్రతి ఒక్కరికి దర్శనం కల్పించాలని అంతమంది లైన్లో నించున్నా ప్రతి ఒక్కరిని ఓపిక్గా ఎంత సమయం తీసుకున్నా దేవుడు మలయప్ప స్వామిని గరుడర్ మీద ఇవాళ గరుడ సేవని ప్రతి ఒక్కరికి పొందించేలాగా టీటీడీ వాళ్ళు కార్యక్రమాన్ని అనేది చేశారు. ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా చెప్తున్నా, ప్రతి ఒక్కరు వాళ్ళ మన సంతోషంగా గరుడర్ మీద మలయప్ప స్వామిని చూసి వాళ్ళు తరించారు. టీటీడీ వాళ్ళకి ప్రతి ఒక్కరికి సదుపాయాన్ని కలిగించేందుకు చాలా ధన్యవాదాలు. ఇంకా ఎన్నో ఇలాగే బ్రహ్మాండ నాయుడికి బ్రహ్మోత్సవం బహుబ్రహ్మాండంగా జరగాలని నేను కోరుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. మేము దాదాపుగా 50 సంవత్సరాల నుంచి మా అమ్మ వాళ్ళు బ్రహ్మోత్సవాలకు రావడం మొదలు పెట్టారు. ఇన్ని సంవత్సరాలలో గరుడ సేవకు ఇటువంటి దర్శనం మా జీవితంలో కాలేదు. మేము దాదాపు 7 నుంచి 8 రోజులు ఉంటాం బ్రహ్మోత్సవాల్లో. ఈసారి పోలీస్ వాళ్ళైతేనేమి, ఈవో గారైతేనేమి, చైర్మన్ గారైతేనేమి, వీరి జాబు చాలా ఎక్సలెంట్. ఇది నేను మనస్ఫూర్తిగా చెప్తుండేది. పోలీసు వాళ్ళ కష్టం నేను ఉదయం నుంచి చూస్తున్నా. చాలా ఎక్సలెంట్ జాబ్. వెంకటేశాయ. మేము సూలూరుపేట నుంచి వచ్చాము. మేము తెల్లారి వచ్చాము. గరుడోత్సవం మాత్రమే వచ్చాము, దర్శనానికి కాదు. దర్శనానికి క్రౌడ్ ఎక్కువ ఉన్నారు. గరుడోత్సవంకి వచ్చిన దానికి దర్శనం బాగా చేయించారు. చాలా దగ్గర నుంచి చూసాం. నేను ఇదే ఫస్ట్ టైం, నా 30 ఇయర్స్లో ఇదే ఫస్ట్ టైం నేను గరుడోత్సవం రావడానికి. చాలా బాగా చేశారు. అరేంజ్మెంట్స్ అన్నీ బాగున్నాయి. ఎక్కడికక్కడ కంట్రోల్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. వాళ్ళ ఎఫర్ట్స్కి మేము ఏం మాటల్లో చెప్పలేము. చాలా బాగా చేశారు. చాలా దర్శనం బాగా చేయించారు.
ఓం నమో వెంకటేశాయ. నమో వెంకటేశాయ. మేము గరుడ సేవకి నిన్న వచ్చాము. లాకర్లో అవి తీసుకుని అన్నీ పూర్తయిన తర్వాత ఈరోజు మధ్యాహ్నం నుంచి లైన్లోకి వచ్చాము. అయితే జనాలు బాగా ఎక్కువగా ఉండడం వల్ల క్రౌడ్ అంతా ఈ లాకర్లో గ్యాలరీలు అన్నీ పూర్తయిపోయి మాకు లైన్లో నుంచున్నాం బయట. అక్కడి నుంచి రావడానికి మాకు ఒక 5-6 గంటలు పట్టింది. అయితే లాస్ట్లో మాత్రం దర్శనం మాత్రం చాలా దగ్గరగా చూపించారు. దేవుడిని ఇంత దగ్గరగా చూడడం ఈ 10 సంవత్సరాల్లో ఇదే మొదటిసారి. చాలా బాగా చూపించారు. మా ప్రస్తుతానికి ఇప్పుడు దర్శనానికి వెళ్తున్నాం, మళ్ళీ దేవుడి దర్శనానికి వెళ్తున్నాం. గరుడ సేవ కోసం పనిమాల ఒక రోజు 2 రోజులు వెయిట్ చేసి దర్శనం చేసుకున్నాము. తినడానికి ఫుడ్ కానీ, సప్లై చేయడానికి బిస్కెట్లు కానీ, పాలు కానీ, సాంబార్ అన్నం కానీ ఇవన్నీ బాగా పెట్టారు. చాలా బాగా దర్శనం అందింది. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. ఇది సెకండ్ టైం వస్తున్నాను. మొదట ఇక్కడ వచ్చినప్పుడు భక్తుల చూసి ఫస్ట్ భయపడ్డాను. కానీ క్యూలోకి వెళ్ళాక టీటీడీ నిజంగా టీటీడీకి హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. భక్తులకు చేసిన సౌకర్యాలకు కానీ, వాళ్ళకి ఎటువంటి పరిస్థితులు ఎక్కడ కానీ వాళ్ళకి ఇబ్బందులు కలుగుకున్నా. ఇంకోటి దర్శనం నేను దగ్గర నుంచి చేసుకున్నాను. నాకు అది నిజంగా టీటీడీకి సెల్యూట్ హ్యాట్స్ ఆఫ్ చెప్పచ్చు. చాలా దగ్గర నుంచి నాకు దర్శనం చేయించారు. అలాగే భక్తులకి ఎక్కడ కానీ ఎలాంటి లోటుపాటు లేకుండా వాళ్ళకి కావాల్సినటువంటి పానీయాలు కావచ్చు, స్నాక్స్ కావచ్చు, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి సప్లై చేస్తున్నారు. కాబట్టి నిజంగా టీటీడీకి సెల్యూట్, జై టీటీడీ. మా ఊరు తిరుపతి. నేను భవిష్యత్తులో ఎప్పుడు కానీ ఇలాంటి దర్శనం ఎప్పుడు చేసుకోలేదు. ఎప్పుడు వచ్చిన గ్యాలరీలో దేవుడు చాలా దగ్గరగా ఎంతో అనుభూతి పొందాను. కళ్ళలో నీళ్ళు వస్తే చాలా బాగా జరిగింది దర్శనం. అయితే నేను కడప నుంచి వచ్చినాను. ఎక్సలెంట్గా చేసినారు ఏర్పాట్లన్నీ కూడా. మార్నింగ్ నుంచి ఉప్మా కానీ, పొంగల్ కానీ, సాంబార్ రైస్ కానీ, టమోటా రైస్ కానీ కంటిన్యూస్గా వస్తూనే ఉన్నాయి. ఏర్పాట్లు మాత్రం చాలా ఎక్సలెంట్గా చేశారు. చాలాసేపు కూడా స్వామిని నార్మల్ భక్తుల కోసం వెయిట్ కూడా చేయించినారు. అది నాకు చాలా బాగా నచ్చింది. ఈసారి ఫెసిలిటీస్ అన్నీ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి. పులివెందుల నుంచి. నా పేరు భవ్యసాయి. దర్శనం చాలా బాగా జరిగింది, లేట్ అయినా సరే కానీ ఫుడ్, వాటర్ అన్నీ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. థ్యాంక్స్ ఫర్ టీటీడీ. నా పేరు వెంకట సుధాకర. పులివెందుల నుండి వచ్చాము మా ఫ్యామిలీతో. మంచి దర్శనం చేశారు. మంచి అరేంజ్మెంట్లు బాగున్నాయి. ఇప్పుడు నేను 4 సార్లు వచ్చినాను. ఈరోజు కూడా మంచి దర్శనం ఇచ్చారు. దగ్గర నుండి మేము చూసినాము. చాలా ఆనందంగా ఉంది. ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు సుబ్బరాయుడు. నేను కడప నుంచి వచ్చాను. ఇది వరకు వచ్చాను దర్శనము. ఇలా ఎప్పుడు జరగలేదండి. ఇప్పుడైతే కనుక బాగా జరిగింది. దేవుని దగ్గరుండి చూసుకున్నాము. టీటీడీ వాళ్ళు అకామిడేషన్ అయితేనేమి, తర్వాత వచ్చేసి ఫుడ్ కానీ, వాటర్ కానీ, పిల్లలకు జ్యూస్ కానీ, బిస్కెట్స్ కానీ అన్నీ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు వీరభద్రరావు. రాజమండ్రి రూరల్ కడియం నుంచి వచ్చామండి మేము. ఈ దర్శనానికి మొట్టమొదటిసారిగా వచ్చాము. స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఏర్పాట్లు కూడా చాలా చక్కగా చేశారు. టీటీడీ వారికి మా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ. నా పేరు పూర్ణశంకర్ నాయుడు, తిరుపతి. ఈ గరుడ సేవ చాలా చక్కగా జరిగింది. ఈ బ్రహ్మోత్సవాల సమయంలో టీటీడీ చాలా అందరికీ సౌకర్యంగా కల్పిస్తున్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అందరికీ భోజనం పెట్టడము, తర్వాత వాటరు, బిస్కెట్స్ అన్నీ కూడా ఇవ్వడము, అందరికీ దర్శనం అయ్యే విధంగా సౌకర్యాలు చేశారు. మా తరపున టీటీడీ యాజమాన్యానికి, ప్రభుత్వానికి ధన్యవాదాలను తెలుపుతున్నాను. ఓం నమో వెంకటేశాయ. నా పేరు గంగాధర్. నేను కాకినాడ నుంచి వచ్చాను. అయితే ఇక్కడ మనకి గ్యాలరీస్ అన్ని రాత్రే నిండిపోయాయని చెప్పేసి మేము చాలా నిరుత్సాహపడ్డాము. వెంటనే టీటీడీ వాళ్ళు సత్వరమే స్పందించి వెంటనే రకరకాలైనటువంటి క్యూ లైన్స్ పంపించి గ్యాలరీలో ఉన్నటువంటి వాళ్ళకంటే కూడా మాకు చాలా అత్యద్భుతమైనటువంటి దర్శనం జరిగింది. స్వామివారిని తనివి తీరా కనుల నిండుగా చూసుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ టీటీడీ. ఓం నమో వెంకటేశాయ నమః. స్వామి సన్నిధికి వచ్చినందుకు మాకు ఎంతో ఆనందంగా ఉంది. నేను హైదరాబాద్ నుండి వచ్చినాను. నేను ఎన్నేళ్ల నుంచో నేను గరుడ సేవకు రావాలనుకున్నాను. కానీ ఇవాళ నాకు టైం కుదిరి నేను ఇక్కడికి రావడానికి కారణము టీటీడీ దేవస్థానం వాళ్ళు ఇచ్చిన అవకాశాన్ని చాలా వినియోగించుకున్నాను. పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, టీటీడీ సంస్థ కానీ మంచి కోఆపరేషను, మంచి వాటరును, టిఫిన్సును, వాళ్ళు ఇచ్చే బిస్కెట్స్, ఈవెన్ చిన్న పిల్లలకి పాలును ఇవన్నీ ఇవ్వడం వల్ల టీటీడీ వారికి అందరికీ ధన్యవాదము. ఇక్కడి సంస్థకు అందరికీ నా ధన్యవాదాలు. ఓం నమో వెంకటేశాయ నమః. ఓం నమో వెంకటేశాయ. నేను తిరుపతి నుంచి వస్తున్నాను. 5 సంవత్సరాల నుంచి వస్తున్నా కానీ ఇంత ఇదిగా నేను ఎప్పుడు చూడలేదు. స్వామిని దగ్గర నుంచి దర్శించుకున్నాను. అంతా బాగుంది. మాకు బిస్కెట్లు, జ్యూస్, వాటర్ అన్నీ సప్లై చేశారు. నిజంగా ఈసారి మాత్రం బాగా చేశారు. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. దర్శనం చాలా బాగా జరిగింది. అందరూ కోఆపరేట్ చేసి మజ్జిగలు, పాలు, బిస్కెట్లు
అన్ని సదుపాయాలు సమకూర్చి చాలా దర్శనం బాగా జరిగింది. దగ్గరలో చూసాము, సంతోషంగా వెళ్తున్నాము. తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం తిరుమలలోని ఆస్థాన మండపంలో కంచిమఠం ఆధ్వర్యంలో తిరుపతి జిల్లా తొండవాడ గ్రామానికి చెందిన సంప్రదాయ పాఠశాల విద్యార్థులు సామూహిక విష్ణు సహస్రనామ పారాయణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుపతిలోని కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ నుండి అక్టోబర్ 2వ తేదీ వరకు జరిగే దేవి నవరాత్రుల్లో 7వ రోజైన సోమవారం శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజనం సంప్రదాయ శోభితంగా జరిగింది. ముందుగా యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. ఆపై శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతలు అందజేశారు. ప్రసిద్ధ అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రం శ్రీశైలం దేవి శరన్నవరాత్రి ఉత్సవ కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. అమ్మలగన్న అమ్మ భ్రమరాంబ దేవి ఒక్కో రోజు ఒక్కో అలంకరణలో భక్తులకు అభయ ప్రదానం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయంలోని ప్రత్యేక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన వేదికపై శ్రీ భ్రమరాంబ దేవిని కాళరాత్రి దుర్గగా అలంకరించి కొలువుదీర్చారు. అర్చకులు శాస్త్రోక్తంగా అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. అలాగే భ్రమరాంబ మల్లికార్జున స్వామివారిని సర్వాభరణ భూషితంగా గజవాహనంపై ఆసీనులను గావించి సకల ఉపచారయుక్తంగా పూజాధికారులను నిర్వహించారు. మహాముక్తి క్షేత్రం శ్రీకాళహస్తి దసరా ఉత్సవ కాంతుల్లో ఆధ్యాత్మిక సౌగంధాలను వెదజల్లుతోంది. ఉత్సవాలలో భాగంగా అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఒక్కో రోజు ఒక్కో అలంకారంలో భక్తకోటిని కరుణిస్తున్నారు. ఇందులో భాగంగా అమ్మవారి ఉత్సవమూర్తిని అలంకార మండపంలో రక్త బీజాక్షరి అలంకరణలతో దేదీప్యమానంగా కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. ఆపై అమ్మవారిని చొప్పరంపై వేంచేపు చేసి మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ ప్రదక్షిణగా ఊరేగించారు. భక్తులు రక్త బీజాక్షరి అలంకరణలో కటాక్షించిన శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవిని దర్శించుకొని తరించారు. భ్రమరాంబ శుభములనీయవే, శ్రీ ప్రసూనాంబ కరుణిల్చరావే. శ్రీ భ్రమరాంబ
శుభములనీయవే శ్రీ ప్రసునాంబ కరుణించరావే శ్రీ భ్రమరాంబ. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం మహానంది క్షేత్రంలో దేవీ నవరాత్రులు వైభవంగా కొనసాగుతున్నాయి. కామేశ్వరి సమేత శ్రీ మహానందీశ్వరుని సన్నిధిలో దేవీ నవరాత్రులను పురస్కరించుకుని అమ్మవారికి విశేషంగా ఆరాధనలు జరిపారు. ఉత్సవాలలో భాగంగా శ్రీ కామేశ్వరి దేవి కాళరాత్రి దుర్గాదేవి అలంకరణలు కొలువుదేరి పూజలందుకున్నారు. ఆలయ ప్రాంగణంలోని సహస్ర దీపాలంకార మండపంలో 1000 దీపాల వెలుగుల్లో దేదీప్యమానంగా కాళరాత్రి దుర్గాదేవిగా కటాక్షించిన శ్రీ కామేశ్వరి దేవిని భక్తులు తన్మయత్వంతో దర్శించుకున్నారు. తిరుపతి జిల్లా నారాయణవనం సమీపంలో సముదాయం గ్రామంలో వేంచేసిన సర్వశక్తి స్వరూపిణి శ్రీ అవనాక్షమ్మ తల్లి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. అక్టోబర్ 2వ తేదీ వరకు నిర్వహించే దేవీ నవరాత్రుల్లో భాగంగా 6వ రోజు అమ్మవారు మీనాక్షిదేవిగా కటాక్షించారు. ముందుగా అమ్మవారిని అలంకార మండపంలో సర్వశోభిత దివ్యాలంకరణలతో కొలువుదీర్చి పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారికి ఆలయ ప్రాంగణంలో ఊంజల్ సేవ కనుల పండుగ జరిగింది. ఆపై అమ్మవారికి ఆలయ ప్రదక్షిణగా తిరుచి ఉత్సవం నిర్వహించారు. परमेश्वरि अखिलाण्डेश्वरि अगणित महिमा रूपिणि वे अनुपम दिव्य गुणैक सुधाम्बुधि आश्रित वत्सल वासवि वे श्री भुवनेश्वरि राजराजेश्वरि वेद सुमार्चित कन्यक वे कारण जन्ममुनोन्दिन చిత్తూరులోని బ్రాహ్మణ వీధిలో కొలువుదీరిన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారు గాజుల గౌరీదేవిగా కటాక్షించారు. ముందుగా నిత్య పూజలు పూర్తి చేసిన అర్చకులు అమ్మవారిని స్కందమాతగా కొలువుదీర్చి కుంకుమార్చనలతో సేవించారు. అలాగే అమ్మవారి ఉత్సవమూర్తిని సరస్వతీదేవిగా అలంకరణలో వేంచేపు చేసి సుమంగళి పూజలను నిర్వహించారు. ఇక చిత్తూరులోని మహిమాన్విత శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దేవీ నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సకల శుభాలను ప్రసాదించే మంగళ రూపిణి శ్రీ పొన్ని అమ్మవారిని శ్రీ చాముండేశ్వరి స్వరూపంలో అలంకరించి దీపారాధనల దివ్య కాంతుల నడుమ విశేషంగా ఆరాధనలు నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని పరివార దేవతామూర్తులకు ప్రత్యేక ఆరాధనలు జరిగాయి. అలాగే ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తిని సర్వశోభితంగా కొలువుదీర్చారు. భక్తులు దసరా ఉత్సవాలలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 79,496 మంది భక్తులు దర్శించుకున్నారు. 29,591 మంది భక్తులు తలనీలాల మొక్కులు చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3,79,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.